హనుమంతుడు అంజనాద్రి ఆకాశగంగలో జన్మించినట్లు రాయల్ చెరువు శక్తిపీఠం మాతృశ్రీ రమ్యానంద భారతి పేర్కొన్నారు. హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం, ఆకాశగంగా, జాపాలి తీర్థంలో నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మాతృశ్రీ రమ్యానంద భారతి అనుగ్రహ భాషణం చేస్తూ అంజనాదేవికి వాయుదేవుని వలన తాను జన్మించినట్లు హనుమంతుడు సీతాదేవికి తెలిపారన్నారు. మాతంగ మహర్షి చెప్పిన విధంగా అంజనాదేవి వెంకటాచలానికి విచ్చేయడం, అక్కడ తపస్సు చేసుకోవడం, ఆంజనేయ స్వామికి జన్మనివ్వడం, తదనుగుణంగా ఆ కొండకు అంజనాద్రి అని పేరు రావడం, బాలాంజనేయ స్వామి సూర్యదేవుని పట్టుకోవడానికి వెంకటాద్రి నుండి లంఘించడం, శ్రీరాముని దర్శనానంతరం సీతాన్వేషణలో భాగంగా తిరిగి వెంకటగిరికి రావడం, అక్కడ అంజనాదేవిని మరలా చూడడం, వానర వీరులు వైకుంఠ గుహలో ప్రవేశించడం, ఇలా అనేక విషయాలు వెంకటాచల మాహాత్మ్యం వల్ల తెలుస్తున్నాయని వివరించారు. అనంతరం ఎస్వి ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ విభీషణ శర్మ స్వామీజీని శాలువా, శ్రీవారి ప్రసాదాలతో సత్కరించారు. ఆకాశగంగలోని శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయం వద్ద ఉదయం 10 నుండి 11:30 వరకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఆచార్య రాఘవాచార్యులు హనుమంతుని జన్మ విశేషాలు తెలిపారు. జాపాలి క్షేత్రంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ పిఆర్ ఆనందతీర్థాచార్యుల ఆధ్వర్యంలో కళాకారులు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి రేవతి బృందం హనుమాన్ చాలీసా పఠించారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ రవి సుబ్రహ్మణ్యం గాత్ర సంగీతం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ప్రసన్నలక్ష్మి బృందం హనుమాన్ చాలీసా పఠించారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి సరస్వతీ ప్రసాద్ హరికథా గానం చేశారు.